కూడా మనతో పాటు అందుబాటులో ఉన్నారు. యా, గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో పాల్గొన్న ఇద్దరికి ఎస్. నిర్మల్ అక్కరాజు గారు చెప్పండి, ముఖ్యంగా రాజ్యసభలో ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లుగా నేషనల్ కమిషన్ ఫర్ మెన్ బిల్ 2025కి సంబంధించి ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్ ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, ఈ బిల్లు పాస్ చేయాలి అని చెప్పి. అయితే నిజంగానే రాజ్యాంగంలో సమానత్వ సూత్రం ప్రకారం మహిళా కమిషన్ ఉన్నప్పుడు ఇక పురుషుల కమిషన్ ఏర్పాటు చేయడం ఏమైనా చట్టపరమైనటువంటి అడ్డంకులు ఏమైనా ఉండే అవకాశాలు ఉన్నాయి? మొట్టమొదటి ప్రశ్నకి ప్రైవేట్ బిల్స్ ఎప్పుడు ఆమోదం పొందవండి. అంటే రాజ్యసభలో దాదాపు ఎన్నో ప్రైవేట్ బిల్స్ పెడితే ఒకటి అది కూడా అధికార పార్టీ ఆమోదించింది కాబట్టి ప్రైవేట్ బిల్ ఆమోదం పొందింది, కానీ ప్రైవేట్ బిల్ ఆమోదం పొందదు. అయితే దీని గురించి ఒక గుర్తింపు తీసుకురావడానికి కోసం ఒక బిల్లు పెట్టడం అనేది నిజంగా అవసరం అండి. యాక్చువల్లీ బిల్లు పెట్టడం అనేది అవసరం. అయితే మహిళా కమిషన్ తో పాటు పురుషుల కమిషన్ ఉండాలి అని అంటే వినిపిస్తుందండి. మహిళా కమిషన్ తో పాటు పురుషుల కమిషన్ ఉండాలి అని అంటే ఒక స్టాట్స్ ప్రకారం ఇదేదో చూడడానికి అవునా కాదా అని అనిపిస్తున్నా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్క నిరపరాధికి కూడా శిక్ష పడకూడదు అని అన్నట్లు అంటే ఎట్లయితే మహిళలు ఇబ్బంది పడుతున్నారో పురుషులు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పురుషుల కోసం కూడా ఒక కమిషన్ ఉండాలి, పురుషుల కోసం కూడా ఒక చట్టాలు ఉండాలి అని చెప్పి యాక్చువల్ గా ఒక నేషనల్ స్టాట్స్ యునైటెడ్ కింగ్డమ్ లో కానీ ఇంకో చోట కానీ చూస్తే ప్రతి ముగ్గురు విక్టిమ్స్ లో ఒక పురుషుడు ఉంటున్నాడండి. అంటే ఏదైనా ఒక సందర్భం ఒక బాధితులు ముగ్గురు ఉంటే వాళ్ళు ఒక పురుషుడు ఉంటున్నారండి. ఒక భూటాన్ లాంటి కంట్రీలో ఒక 788 ఈ కేసులో రిపోర్ట్ అయితే అందులో దాదాపు 300-400 కేసులు పురుషుల మీద జరుగుతున్నాయి. అంటే అక్కడ రిపోర్ట్ అవుతున్నాయి కానీ మన దగ్గర రిపోర్ట్ అవ్వట్లేదు. అంటే రకరకాల జరుగుతూ ఉన్నాయి. అంటే ఏది పురుషుల మీద జరిగే అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయా అంటే జరుగుతున్నాయి. అంటే సెక్సువల్ అబ్యూజెస్ తక్కువ ఉండుండొచ్చు కానీ ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఏదైతే మీరు అంటున్నారు చూసారు, వాళ్ళ గృహహింస చట్టాలు పెట్టి ఆడవాళ్ళు ఏడిపిస్తున్నారు అనే దానికి మీరు ఒకే ఒక ఉదాహరణ. అంటే మీకు ఒక 100 కేసులు గనక డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టము ఇలాంటివన్నీ ఏమన్నా ఉన్నాయి అని అంటే అందులో 96-97% కేసులు కొట్టివేస్తున్నారు. అంటే ఏంది, ఈ చట్టాలన్నీ అడ్డం పెట్టుకొని ఆడవాళ్ళు వాళ్ళకి కావాల్సిన డబ్బులు లేకపోతే వాళ్ళకి కావాల్సినవి తీసేసుకొని వెళ్ళిపోతున్నారు అనేదే ఇక్కడ చెప్తుంది. అయితే అందరూ చేస్తున్నారా అంటే కాదు. ఇది కొన్ని 100 ఏళ్ల పాటు ఆడవాళ్ళ మీద జరిగిన హింస కోసం ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉండడం అవసరం అనేది అందరూ ఒప్పుకుంటున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మగవాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైన చట్టాలు ఉండాలి అనేది మనము ఆలోచించాల్సిన విషయం. అలాంటి ఆలోచన కోసం ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడితే అట్లీస్ట్ జనాల్లో ఒక చర్చ జరుగుతుందండి. ఆ చర్చ జరగడం చాలా అవసరం ఉంది అని అంటాం. అయితే శేఖర్ భాష గారు చెప్పండి, దేశంలో జాతీయ